బర్త్డే రోజు నైట్ 12 గంటలకు తీసుకెళ్లి చెట్టు కట్టేసి చుక్కలు చూపించాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా గ్యాంగ్ లో ఒకటి హ్యాపీ పుట్టినరోజు. ఇక్కడ కోమలో ఉన్నాడు కదా, ఈడే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లడు. మన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. వాడు పడుకొడిపోయిన తర్వాత నేను మా కత్సీన్ కూడా మా నవీన్ కూడా మా ఇంటెనకలో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి కొంచెం పేడ అయ్యమ్మ అనగానే స్వచ్ఛమైన పేడేసి ఇచ్చేసింది. ఇక్కడ మేము పేడలు ఎత్తాలని తిప్పలు పడుతుంటే వాడేమో పక్కకి వెళ్ళిపోయి పకోడీ చెప్పుకుంటున్నాడా. బకెట్లో పేడంతా ఎత్తుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కర్రతో మజ్జిగ చిలికినట్టు చిలికేసాం. ఆ తర్వాత ఇంకో బకెట్లో కొంచెం నీళ్ళు వేసుకొని అందులో కుడితి కలిపేసాం. 2 బకెట్లు తీసుకొని మేము ఏదైతే ప్లేస్ లో కేక్ కట్ చేయాలనుకుంటున్నాం ఆ ప్లేస్ కి తీసుకెళ్లి బకెట్లు పెట్టేసాం. నేనే నిద్రమత్తుకొని అనుకుంటే వీడు నాకన్నా దారుణంగా ఉన్నాడు. వీడిని లేపడానికి మాకు 10 నిమిషాలు పట్టింది. ఎంత లేపినా సరే లేకలేదు. లేచిన తర్వాత అసలు నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను ఎవరినైనా ఆలోచించుకుంటున్నాడా. చిన్న కామెడీ రీల్ ఉన్నదిరా. నేను మా కత్సీన్ కూడా తాడు చెరుకు పక్క పెట్టుకుని వాడిని చెట్టు కట్టేసాం. రీల్ అని చెప్పుకుని వాడు కూడా ఏమనలేదు, సైలెంట్ గా ఉండిపోయాడు. వాడికి ఏం తెలుసు ఆ తర్వాత ఆడికి సరదా తీరిపోద్దని ఫస్ట్ నీట్ గా కేక్ కట్ చేసి చిన్న ముక్క ఆడికి తినిపించాం. మిగతాదంతా మేమే మింగేసాం. ఆ తర్వాత మొదలు పెట్టాం. ఫస్ట్ మన పిల్లోడికి పేడతో స్నానం చేయించాం, అదే పేడాభిషేకం చేయించాం. ఆ తర్వాత కుడితాభిషేకం చేయించాం. మా ఓడికి మాత్రం ఈ బర్త్డే చాలా బాగా గుర్తుండిపోద్ది. ఇంతకీ మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేసేయండి. దగ్గరలో మీ ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే ఎలా ట్రై చేయండి. తర్వాత నుంచి మీతో మాట్లాడడం మానేస్తారు. సరే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.